మన ఆడబిడ్డలు పెండిళ్ళకో పండగలకో పట్టు చీరలు కట్టుకోవాలంటే పెద్ద పెద్ద సంచులలో సర్దుకొని మోసుకొని పోతారు కదా. కానీ మన తెలంగాణ చేనేత కళాకారుల టాలెంట్ యూతే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే 5.5 మీటర్ల పట్టు చీరను మనం ఇంట్లో వాడే చిన్న అగ్గి పెట్టెలు పెట్టి జేబులు వేసుకొని పోవచ్చు. గసొంటి ఒక అద్భుతమైన కానుకను మన సిరిసిల్ల చేనేతన్న శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటుల్లా. మరి ఈ అగ్గిపెట్టెలు పట్టే పట్టు చీర కథ తెలుసుకోవాలి కదా. రాజన్న సిరిసిల్ల జిల్లాలుండే కళారత్న నల్ల విజయ్ కుమార్ అనే చేనేత నైపుణ్య కళాకారుడు వారం రోజుల దాకా రాత్రింబవలు మగ్గం మీద కూసొని కంటి మీద కునుకు లేకుండా గీ అద్భుతమైన చీరను నేసిండు. ఇక్కత్ నమూనాల 5.5 మీటర్ల పొడవు 48 అంగుళాల వెడల్పుతోని మస్తుగుండే పట్టు చీరను నేసిండు. ఇంత పెద్ద చీర బరువెంతో తెలుసా? ఉత్త 200 గ్రాములే. దాన్నిట్లా మడత పెడితే సింపుల్గా ఒక చిన్న అగ్గిపెట్టెల ఇమిడింది. ఈ అరుదైన కానుకను అమ్మవారికి వెట్టి విజయ్ కుమార్ అన్న వాళ్ళ తోటలతో కలిసి శ్రీశైలం పోయిండు. అమ్మవారి పాదాల కాడ ఆ అగ్గిపెట్టెను తెరిచి అల్లెకించి పట్టు చీరను తీస్తుంటే అక్కడున్న అర్చకులు దేవస్థానం అధికారులు నోరెళ్ళబెట్టిండ్రు. నిజానికి ఈ అగ్గిపెట్టె చీరను చూసేటందుకు గుడి దగ్గరలున్న జనాలు ఎగబడ్డరు. గంత చిన్న అగ్గిపెట్టెల గంత పెద్ద పట్టు చీర ఎట్లా పట్టిందని ఆరా తీసిండ్రు. తెలంగాణ నేతన్నల నైపుణ్యం దేశ సరిహద్దులు దాటి దునియా అంతటా గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పేటందుకు ఇదే పెద్ద ఉదాహరణ. అయితే సిరిసిల్ల నేతన్నలకు ఇసొంటి అద్భుతాలు చేసుడు ఇదే మొదటి పారేం కాదు. మున్పు సుత ఈ అగ్గిపెట్టె పట్టు చీరలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈ విజయ్ కుమార్ వాళ్ళ తండ్రి పరంధాములు సుతగ్గా నడమనే చీరను అగ్గిపెట్టెలు పెట్టి ఆయన టాలెంట్ ఏందో లోకానికి చూపిండు. ఆ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న విజయ్ కుమార్ సూది బెజ్జంకెంచి దూరిపోయేంత సన్నటి చీరను కూడా నేసి రికార్డు సృష్టించిండు. అంతెందుకు మొన్నటికి మొన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా విజయ్ కుమార్ ఇట్లాంటి అగ్గిపెట్టె చీరనే కానుకగా ఇచ్చిండు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి కూడా ఈ అగ్గిపెట్టె పట్టు చీరను సమర్పించి వార్తల్లో నిలిచిండు. ఇంకా విచిత్రం ఏందంటే 27 రకాల వనమూలికలను ఉపయోగించి మంచి సువాసన వెదజల్లే చీరను సుత ఈయన తయారు చేసిండట. ఈ చీరలే కాదు, 200 గ్రాముల బంగారంతోని దాదాపు 20 లక్షల ఖర్చుతోని ఒక బంగారు చీరను సుత నేసి అందరి మైండ్ బ్లాక్ చేసిండు. ఇంకో సిరిసిల్లకు చెందిన మరో చేనేత కార్మికుడు హరిప్రసాద్ అన్న సుత ఇగో జాతీయ జెండాను ఎక్కడ కుట్లు లేకుండా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన నేసి రికార్డు కొట్టిండు. గిట్లా మన తెలంగాణ నేతన్నల మగ్గం ముచ్చట ఎప్పుడూ ఒక అద్భుతమే.